అందరికీ నమస్కారం. అమెరికాలో ఒక టీవీ ఇంటర్వ్యూ. అక్కడ ఇంధన శాఖ సంబంధించిన సెక్రటరీ క్లియర్గా ఏమన్నాడు, మేము భారత్కి ఈ రష్యా నుంచి 30 రోజులు ఆయిల్ కొనుక్కోమని హ్యాపీగా క్యారని చెప్పేసి చవటం వెనక ఏముందో తెలుసా అని ఓపెన్ అయ్యాడు. దానికి ఓపెన్ అయిన కారణం ఏంటి? టీవీ రిపోర్టర్లు మా దగ్గర ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, నేనే చెప్పడం మీరు చెప్తారా, మీరే చెప్తే బాగుంటుందని. అదేంటంటే వరల్డ్లో క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైనరీలు ఉంటాయి శుద్ధి చేసి పెట్రోలు డీజిల్ ఇక రకరకాలుగా అమ్ముతారు. ఆ క్రూడ్ ఆయిల్ వచ్చింది కదా, ముడి చమురు, దానిని శుద్ధి చేసే వాటిలో ఇండియా టాప్. వాస్తవానికి శుద్ధి చేసే వాటిలో చైనా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అమెరికా, థర్డ్ ప్లేస్ వచ్చేసి రష్యా, ఫోర్త్ ప్లేస్ ఇండియా, ఫిఫ్త్ ప్లేస్ దక్షిణ కొరియా. ఇప్పుడు ఆయిల్కి సంబంధించిన ముడి చమురు అనేది ఎక్కడిదక్కడ ఆపేశారు హర్ముజ్ జలసంధిలో. అప్పుడు ఏమైంది? యూరోప్ కంట్రీస్కి ఆయిల్ వెళ్ళాలి. ఆల్రెడీ రష్యా దగ్గర శుద్ధి చేసినట్టు ఆయిల్ సరిపోతుంది, వాళ్ళకి సరిపోతుందంటే అది ఓకే వెళ్ళిపోయింది, ఇంకా కావాలి. చైనా వాడు హ్యాండ్ ఇస్తాడు, వాడు ఇన్ టైంలో ఇవ్వడు, ఎందుకంటే వాడి అవసరాలు ముఖ్యం వాడికి. ఇక అప్పుడు ఓన్లీ ఉన్న ఒకే ఆప్షన్ ఏంటి? ఇండియా. కాబట్టి యూరోప్ దేశాలు ఈ అమెరికాని పిచ్చితులు తిడుతూ ఉంటే, అరే నీ వల్ల ఎంత సమస్య వచ్చింది చూడరంటే, ఆగండ్రా బాబు అని అమెరికా వాడు భారత్ని బతిలాడు. బాబు ఆ ముడి చమురు ఉన్న నౌకలని మీరే తీసుకోండి, ఆయిల్ని వచ్చేసి శుద్ధి చేసేసి ఆ యూరోప్ దేశాలు పంపండి రా బాబు, ప్లీజ్ రా బాబు, ప్లీజ్ రా బాబు. ఈ 30 రోజులు యుద్ధం ఆల్మోస్ట్ అయిపోయిందిలే, ఈ 30 రోజులు బట్టి మీరు ఆ పని చేయండి. ఇది వాడు చెప్పింది. నేను నిన్న మార్నింగ్ వీడియోస్ అందులో ఇదే చెప్పాను. వాడు ఎవడురా బాబు ఆపటానికి, అంత సీన్ లేదు. ఖచ్చితంగా ఇక్కడ మన రష్యా నుంచి ఈరోజు ఆయిల్ ఆపల, కాకపోతే రష్యా నుంచి తక్కువ తీసుకుంటూనే ఉన్న కాస్ట్కి వేరే దేశాల నుంచి కూడా అంతకన్నా తక్కువ కాస్ట్ వస్తున్నప్పుడు కొనుక్కుంటాం కదా, ఇప్పుడు అదే చేస్తున్నారు బాబా నన్ను. అగైన్ ఇప్పుడు యుద్ధం వచ్చిందనుకో, హర్ముజ్ జలసంధి నుంచి మనకు ఆయిల్ రావట్లేదు అనుకో, మళ్ళీ రష్యా దగ్గర కొంటాం. అదే ఎవడైతే చెప్పాడంటే మనకి అసలు ఇది అర్థం కాక పిచ్చి కుక్కల్లాగా ఎర్రి బాగులలాగా ఎవడో ఏదేదో వాగుతూ పోయారు. ఏమైంది ఇప్పుడు? అమెరికా కూడా బతిలాడాడు, తీసుకో. ఎందుకంటే మిగతా దేశాలన్నీ కూడా అమెరికా తిడుతూ కూడా తిడతాను, నీ వల్ల ఇంత సమస్య చూడరా బాబా అని. సో మీకు ఏమంటుంది? ఇప్పుడు ఊర్లో కొంతమంది ఉంటారు, వాడు లోపల భార్య పిచ్చి తిట్టులు తిట్టాడు, గొల్ల కొట్టుడు కూడా కొట్టేసిద్దు వాడిని. మళ్ళీ బయటకు వచ్చి ఏమనుకున్నావే, జాగ్రత్తగా ఉండు అని అంటాడు. ఆమె లోపల ఉంది, వీడిని గొల్ల కొట్టుడు కొట్టి బయటికి తోసేసింది. వీడు బయటకు వచ్చి అందరూ చూస్తుండగా ఆమెను కొట్టుడు బిల్డప్ వేస్తాడు. అదే అమెరికా వాడు బతుకు. అమెరికా నేను ఏ రోజు సపోర్ట్ చేయను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. వాడు బతుకంతా అంతే, కేవలం వాడి స్వార్థం, వాడు దానికోసం ఎంత దూరమైన వెళ్తాడు, ఏం అబద్ధాలని చెప్తాడు.